మనం చదువుకున్నటువంటి కీర్తనా భాగం 28వ కీర్తన చివరి వచనం 9వ వచనం. అది మన అంశం. ఏమిటది? దేవా, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, కాపరివై. ఎవరికి కాపరివై? వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. మరి ఈ యొక్క వాక్య భాగం, ఈ కీర్తనా భాగం 28వ కీర్తన. అందరు ఇక్కడే ఉన్నారా? గట్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. 28వ కీర్తనా భాగం దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తన. మొదటి 1, 2, 3, 4, 5 వచనాల్లో మనం చూసుకుంటే, ఇక్కడ దావీదు మహాభక్తుడు ఈ 5 వచనాలలో 2వ వచనం, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఎప్పుడంట దావీదు మహాభక్తుడు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, అయ్యా, నేను నీకు ప్రార్థన చేసేటప్పుడు, నీకు మొర్రపెట్టినప్పుడు, నాకు కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చి, నాకు ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏ సమయంలో అయితే నేను ప్రార్థన చేస్తానో అప్పుడు నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వమంటున్నాడు. ఎప్పుడైతే నేను నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులెత్తి నా విజ్ఞాపన ధ్వని ప్రార్థన చేస్తున్నాను, అప్పుడు నాకు ప్రార్థనకి జవాబు దయచేయమంటున్నాడు. అది 2వ వచనంలో దావీదు మహాభక్తుడు చెబుతున్న మాట. అయితే 1, 3, 4 వచనాలు చూస్తే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగేయద్దు. వారు దుష్టాలోచన వారి హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడతారు. వారి క్రియలను బట్టి, వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతారు? ప్రార్థన చేస్తూ, అయ్యా దావీదు మహాభక్తుడు ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ, ఇదిగో ఒక పక్కన భక్తిహీనులు ఉన్నారే, ప్రార్థన చేయని వాళ్ళు, నీ వాక్యం విననటువంటి వారు, నీ మాటకు లోబడినటువంటి వారు, వారిని పాపం చేస్తూ ఉంటారు కదా, వారిని లాగినట్టు నన్ను లాగొద్దు ప్రభువా. వాళ్ళ దుష్ట ఆలోచన ప్రకారంగా జీవిస్తారు, వారి మాదిరిగా నన్ను చేయొద్దు. దావీదు చేస్తున్న ప్రార్థన. వాళ్ళు ఆ భక్తిహీనుడు ఎలా ఉంటారంట? తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. హృదయంలో ఏం పెట్టుకుంటారంట? చదవండి, వాక్యం చదవండి. హృదయంలో ఏం పెట్టుకుంటారంట? వారు హృదయంలో దుష్టాలోచన. ఏం ఆలోచన? దుష్టాలోచన అంటే దు అంటే చెడ్డ, దుర్మార్గుడు, దుష్టుడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు అంటారు కదా. దుష్ట ఆలోచన వారి హృదయంలో ఉంచుకొని ఐక్యతో ఏం చెప్తారంటే, వందనాలు, ప్రైజ్ గారు, బాగున్నారమ్మా. లోపల ఏముందంట? దుష్ట ఆలోచన. వీళ్ళందరూ పాపము జాతికి చెందినట్టు, పాపం చేసేటువంటి వారు, దేవునికి భయభక్తులు లేకుండా భక్తిహీన లిస్టులో, భక్తిహీనత జాబితాలో ఉండే వారి గురించి దావీదు వాళ్ళు మాత్రం నన్ను చేయొద్దు ప్రభువా, వాళ్ళు లాగినట్టు నన్ను లాగొద్దు ప్రభువా, వాళ్ళని శిక్షించండి, నన్ను శిక్షించొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు దుష్టాలోచన చూడండి, ఒకటి లోపల పెట్టుకుంటారు, ఒకటి బయట మాట్లాడతారు. పాస్టర్ గారు మీ దగ్గరే కాదు, పాస్టర్ దగ్గరికి వచ్చి కూడా, పాస్టర్ దగ్గరికి అబద్ధం చెప్పినా అయిపోద్ది. కానీ అందుకే కొన్నిసార్లు చెప్తా ఉంటారు, డాక్టర్ దగ్గర చెప్పండి అందరూ, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర వచ్చారు. మన లాయర్ గారు వచ్చారు, రాలా, ఆయన ఎప్పుడో వస్తూ ఉంటాడు. చెప్పండి, లాయర్ గారి దగ్గర గట్టిగా చెప్పండి అమ్మా. మీరు అట్టంటూ ఉండి సార్ నాకు వదిలేసేయండి, నేను చెప్పే మాట చెప్పండి, తర్వాత సంగతి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారులేని మీరు. లాయర్ గారి దగ్గర, డాక్టర్ గారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. మళ్ళీ చెప్పండి, మీరే చెప్పండి సార్.
నష్టం మీకు జరుగుతుంది. ఒకవేళ చెప్పిన దైవ సేవకుని దగ్గర అబద్ధాలు చెప్పొద్దు, పాస్టర్ గారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. మీరు ఉన్నది చెప్పి దాని గురించి ప్రార్థన చేసి దాని గురించి వాక్యం చెప్పి మీరు ఇలా ఉండండి, ఇలా దీవించబడండి, దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు. మీరు చూడండి, ప్రేమటి దేవుని బట్టి దేవుడు మనమందరం క్షేమంగా ఉండాలని, మనమందరం సంతోషంగా ఉండాలని, మనందరం దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు కూడా తన బిడ్డలు నాశనం అయిపోవాలని, చెడిపోవాలని ఎవరు కోరుకోరు. దావీదు మహాభక్తుడు ఈ మొదటి 4-5 వచనాల్లో చెబుతున్న మాటలు, దేవా భక్తిహీనులు పాపం చేసినట్టు వాళ్ళు లాగేసినట్టు లాగేయద్దు, వారు దుష్టాలోచన హృదయంలో పెట్టుకుని ఉన్నారు, వారు తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతున్నారు, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. హల్లెలూయా, హల్లెలూయా. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలం. అది నువ్వు ఎన్ని కేజీలు దోశ తెలుసా? దోశ ఎంతమంది తెలుసు? దోశకి పిండి 1 కేజీ వేసావనుకమ్మా, బియ్యం పప్పు అన్నీ 5 కేజీలు పప్పు, 5 దోశలు వస్తాయా? నువ్వు 2 కేజీలు వేస్తే 10 కేజీలు దోశలు వస్తాయా? ఎన్ని వస్తాయి? నువ్వన్నీ బియ్యం పోస్తే అన్నీ వస్తాయి. మీరు భార్య భర్త 2 పిల్లకాయలు 4 పిల్లకాయలు అనుకోండి, ఎన్ని పోసుకుంటావు? 1/2 కేజీ 1 కేజీ వేస్తారు, దానికి సరిపోయినట్టుగా. అలాగే నీవు చేసే పాపాలకు తగినట్టుగా నీకు ఉంటుంది నీ బ్రతుకు. ఈ మాట అర్థమైన వాళ్ళు అల్లుడు చెప్పండి. నువ్వేం చేస్తావో దానికి తగినట్టు ఉంటుంది నీ బ్రతుకు. మామూలు మన భాషలో చెప్పాలంటే ఏమంటారంటే మతికి తగిన గతి, మతి ఎంతో గతి అంతే. నువ్వు ఎప్పుడు మంచి మనసు కలిగి ఉండు. నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకొకటి వచ్చినా, చెత్త వచ్చినా, యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, సంతోషంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి పనికి బట్టి వారికి ప్రతీకారం, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం ఇస్తాడంట. చాలామంది 5వ వచనం నేను మాట్లాడుతూ ఉన్నా. పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు ఈరోజు కావలకి. మాకు 2 ఎకరాల పొలం ఉన్న పాస్టర్ గారు గతంలో వాళ్ళ పాప బాగాలేకపోతే ప్రార్థన చేయించుకున్నారు. ఈరోజు వచ్చారు. 2 ఎకరాల పొలం ఉంది, రాత్రి అప్పులు అయిపోయాను, ఆ మెట్ట పొలం పంటం లేదు, మేము ఏ పని చేసినా లేదు అని చెప్పాడు. ఈరోజు ఇదే వాక్యం అక్కడ మాట్లాడారు. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ అది నువ్వు నమ్మాలా. 5వ వచనం, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. అందరు చదవమ్మా, గట్టిగా చదవండి. ఇప్పుడు యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, వినరు వాళ్ళు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. కావున చదవండి, కావున అంటే పై మాటకి కింద మాటకి లింకు అయితే, కావున అందువలన చూడండి, ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయును. హల్లెలూయా. దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడి కార్యాలు వినరు, దేవుడు చేసే హస్తకృత్యాలు వాళ్ళకి అర్థం కావు. ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాదులు, సముద్రాలు, మహాసముద్రాలు, ఇవన్నీ ఈ జలచర జీవులు, ఆకాశ పక్షులు ఎన్ని చేశాడు దేవుడు. నీకు అంత గడ్డి అంత ఆహారం పెట్టలేడా? నీకేదో 10 రూపాయలు, 1 లక్ష 10 లక్షలు నీకు కావాలంటే ఇలేడా? ఇస్తాడని చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పండి. మరి ఎందుకైతే ఏడుస్తావు? హల్లెలూయా. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు అక్రమాలు చేస్తావు? ఎందుకు అన్యాయంగా ప్రవర్తిస్తావు? ఎందుకు లోకంలో పాపంలో జీవిస్తావు? అందుకే యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి ఒకసారి. ఏంటంటమ్మా, ఏందమ్మా మీరు మాట్లాడుకుంటే వాక్యం ఆపేస్తాను నేను, ఆపేసి మా అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఆకాశ పక్షులను చూడండి, అవి పొలం దున్నవు, దుక్కు చేయవు, ఏం చేయవు, నాటవు, వేకాజామునే లేస్తాయి, ప్రార్థన చేసుకుంటాయి.
నాతో పని వస్తుంది మీకు ఏకాదు వాటి భాషల్లో లేచి ప్రార్థన చేసుకుని వాటి బిడ్డలకి గుట్లో బాయ్ బాయ్ చెప్పేసి మేము వెళ్తున్నాం జాగ్రత్తగా మళ్ళీ ఆహారం తీసుకొస్తామని చెప్పి దేవుడు అయ్యా తండ్రి ఆకాశంకి వెళ్తున్నాం, ఆకాశంలో ఏ దుర్మార్గుడు మాకు వలేస్తాడో ఉచ్చేస్తాడో ఏటగాడు కాపాడు ప్రభు అని చెప్పి అవి పైకి ఎగిరిపోతాయి. హల్లెలూయా. మనం నిద్రలేస్తానే బీరో ఒక డబ్బు ఎంత ఉందో నిద్రలేస్తానే కడుపు దోసుకొని పో. ఇదే ప్రార్థన చేయవు, బైబిల్ చదువు. ఎంతమంది చదివారు వాక్యాలు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వాటి భాషలో చేస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మనం మరి శుభ్రంగా నిద్రపోతాం. ముస్లిమ్స్ 5 సార్లు ప్రార్థన చేస్తారు రోజుకి. మనం ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు నాటవు, వాటిని పోషిస్తున్న దేవుడు నీకు భీమి లేడా? జగనీకి పోయినా పర్వాలేదు, మీ దేవుడిడా? అమ్మా హల్లెలూయా చెప్పండి. నిన్ను పోషించలేడా? నీకు ఇల్లు ఈడా, నీకు ఆరోగ్యం ఈడా, నీకు ఆయుష్ ఈడా, నీకు బలం ఈడా ఇస్తాడు. కానీ నీవు ప్రార్థన చేయటంలా, దేవునికి ప్రార్థన చేయటంలా, ఆయన కార్యాలు, ఆయన ఏం చేశాడు కార్యాలు, ఆ కార్యాలు మర్చిపోయావు. ఆయన హస్తకృత్యములు అంటే ఈ సృష్టిని సమస్తం చేసిన దేవుడు, ఆయన చేసిన పనులు మర్చిపోయావు. నీకు కావాల్సింది ఏంటంటే నీ కంటి నిండా బంగారు, ఆ డబ్బు కావాలి. అది వస్తే దేవుడు ఉన్నట్టు, అది ఉంటే నువ్వు బాగున్నట్టు. లేకపోతే ప్రార్థన చేయవు, వాక్యం చేయవు, నీ ఇష్టప్రకారం చేస్తావు. ఓ అవివేకులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తున్నాడు. వృద్ధిపరచకంటే అభివృద్ధి చేయడంలో దేవుడు వారిని అభివృద్ధి చేయడాక. ఎందుకంటే వాళ్ళు ఏంటో లేదు. పైన కావున అనే మాటకు పైన కింద ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఎందుకు నేను నా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను? ఎందుకు వాక్యం ఇంకా లోతుగా వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు దేవుని దగ్గర ఆ వరాలు పొందుకోవడం లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవడం లేదు, బలంగా నిలబడటం లేదు? నువ్వు దేవుని పని చేస్తే నీ పని చిటికలో చేస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవుని పని కానీ చేయగల చిటికలో చేస్తాడు. అది నేను చేసుకుంటా, ఆయన ఏం చేసి నేను చేసుకుంటా అంత దివాలా అవుతున్నప్పుడు ప్రభువా నువ్వే చేయను ఆయన యేసయ్యా. అంత నష్టమైనప్పుడు, అందరూ మోసం చేసినప్పుడు అప్పుడు దేవుని మీద ఆధారపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కావున యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, వాళ్ళు వినరు, వాళ్ళు గ్రహించరు. పాస్టర్ గారు చెప్పినా వినరు, విశ్వాసులు చెప్పినా వినరు, స్వార్థికులు చెప్పినా వినరు, ఎవరు మాటలు వినరు, వాక్యం ఎక్కడ వినరు. వాళ్ళు ఎంతసేపటికి ఫోన్లు, టీవీలు, ముసలమ్మ ముచ్చట్లు, పిచ్చి పిచ్చి మాటలు. అవి నువ్వేం వింటావో అదే లోపల పోతుంది. నువ్వేమి నోట్లో నుంచి పలుకుతావో అదే నీ నోట్లో, నీ హృదయంలో ఉంది, నీ మనసులో ఉంది. నీ హృదయంలో నుంచి మనసులో నుంచి ఏం వస్తుంది? దేవుని పాటలు వస్తున్నాయా? వాక్యం వస్తుందా? దేవుని ఆరాధన చేస్తున్నావా? ఎవరికైనా దేవుని సువార్త చెప్తున్నావా? లేదా ఈ కరోనా పరిస్థితుల్లో బాగలేని వాళ్ళు ఎవరైనా ఆదరించి మంచి దేవుని మాటలు చెప్తున్నావా? వాళ్ళు ఆదరించి ప్రేమిస్తున్నావా? నీ చేతనైనటువంటి సహాయం చేస్తున్నావా? ఏమో. ప్రేమేంటి దేవుని బిడ్డలారా? కావున ఆయన వారి వృద్ధిపరచక నిర్మూలన చేస్తాడంట. ఎందుకు? నీ వ్యాపారం, నీ కుటుంబము, లేదా నువ్వు చేస్తున్నటువంటి అదేదో పంట పొలము, లేకుండా నువ్వు అది నష్టపోతున్నావు, మోసపోతున్నావు జరుగుతుందంటే ఒకవేళ దేవుడు ఈ మాటలతో నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా కార్యాలు, యేసయ్య చేసిన కార్యాలు నువ్వు లక్ష్య పెట్టడం లేదు. అంత కొంతమంది చూస్తాను నేను ఫోన్లో సాక్ష్యాలు టీవీలో వస్తూ ఉంటే, అవి సార్ వాళ్ళు కావాలని చెప్పిస్తున్నారు, సార్ వాళ్ళ కావాలని చూపిస్తారు వాళ్ళ అంటే కొంతమంది అనుకో తెలియదు. పాపం అన్యులు మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. యేసయ్య చేసే గొప్ప వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు లక్ష్య ఏందో లేదు, వాళ్ళు కావాలి ఎప్పుడు అది చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. మా దేవుడు అటువంటి కార్యాలు, సాహస కార్యాలు చేస్తాడు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలడు ఆయన. ఆయన కార్యాలు మనం లక్ష్య పెడతాం. ఆయన హస్తకృత్యములు అంటే ఏంది? సృష్టి, ఇవంతా కూడా ఆయన హస్తకృత్యం, ఆయన హస్తాలు. ఇది ఎవరిది? ఆయనది. ఒక్కసారి ఆలోచించు. ఇంత చేసిన దేవుడు నీకేం కావాలో నాకు తెలియదు. నీకు లోనో, పశువుల్లోనో, బర్రెల్లోనో, గొర్రెల్లోనో, లేకపోతే ఉద్యోగమో, బిడ్డల్లో, లేదా ఏదో నువ్వు అడిగి దేనికోసం ఆడుస్తున్నావు నాకు తెలియదు. అది ఇవ్వలేరా ప్రభు?
ఎక్కడికి చెప్పండి. మిమ్మల్ని చూస్తున్నా నమ్మకం లేకుండా ఇస్తారా ఇవ్వడా? పొరపాటు నీలో ఉందా? దేవుల్లో ఉందా? దానియేలు ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతుల్లో కొరచేయం కాదు, ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు ఆయన. వాళ్ళకి చేసి మీకు చేయకుండా ఉండడానికి, వాళ్ళకి చేసి మీకు చేయకుండా దేవుడు ఆయన పక్షపాతి కాదు. పక్షపాతి గల దేవుడు మన యేసే కాదు. హల్లెలూయా. ఏదో పొరపాటు నీలో ఉంది. దైవ పాస్టర్ గారు చెప్పినా కూడా, వరప్రసాద్ పాస్టర్ పదే పదే చెప్పినా కూడా వినరు. దేవుడు వాక్యం ఎలా సెలవిస్తుంది, దేవుడు మాటలు ఎలా సెలవిస్తుంది. కావున వారికి అభివృద్ధి రాదు. మాట్లాడకూడదు అంకమ్మ, మాట్లాడకూడదు, కూర్చోండి. ఇంటికి పోయేసి పాపను ఏడుకొని చూసుకొని తర్వాత ఇంకో రోజు రాండి, మంచి రోజు చూసుకొని పోండి. ఎక్కడ ఉన్నాం మనం? మన అభివృద్ధి పొందాలంటే దానికి కారణం ఎవరు? నువ్వే. దేవుణ్ణి అసలు ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడికి ఆలోచన లేదు. నువ్వెంత ప్రార్థన, ఎంత ఆసక్తి, ఎంత దేవుడిని కలిగిస్తావు అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు తిరిగి చూసుకుని ఒక రోజు అన్నీ చూసుకొని హాస్పిటల్ అన్నీ చూసుకోరండి. సరే సరే సరే. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? మనం అభివృద్ధి చెందాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే నిన్ను బట్టే ఉన్నది. వాళ్ళు నువ్వు అంత వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తున్నాడు ప్రభువు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేస్తున్నాడు. మరి మనం, నువ్వు భక్తిహీనుల జాబితాలో ఉన్నావా, లేక అభివృద్ధి లేకుండా ఉండే, దేవుని లెక్క చేయకుండా ఉండి అభివృద్ధి లేకుండా ఉండే కుటుంబాల్లో ఉన్నావా? తర్వాత వచ్చిన చూడండి. యెహోవా నా విజ్ఞాపనతోని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. ఇప్పుడు చూడనా, నా హృదయము ఆయన యందు నమ్మిక ఇచ్చెను కనుక నాకు సహాయం కలిగను. గట్టిగా చప్పట కొడదాం. ఎవరికి సహాయం వస్తుందంట? ఎవరి హృదయం అయితే ఆయన నమ్మితే, ఎవరి హృదయం అయితే వారు నమ్ముతారు ఆయన్ని, వారికి సహాయం వస్తుంది. నమ్మినోడికి సొమ్ము, నమ్మనోడికి దుమ్ము అంటాం కదా మనం. అది మళ్ళీ చదువుతున్న మాట చూడండి. నా హృదయము ఆయన యందు నమ్మిక ఇచ్చెను కనుక నాకు సహాయము కలిగను. హల్లెలూయా. ఇంకా నీ హృదయం ఆయన యందు నమ్మకపోతే, విశ్వసించకపోతే ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నా దుఃఖ బాధలు తీర్చివేస్తాడు, నా యొక్క పరిస్థితిలో నాకు కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు, నా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు, నా కోర్టు కేసుల నుంచి విడిపిస్తాడు, నా కుటుంబంలో సంతోషం సమాధానం కలుగు చేస్తాడు అని నమ్మితే, నా కుటుంబాన్ని మరలా కడతాడు, నువ్వు నమ్మితే కడతాడు, అద్భుతం జరిగిస్తాడు నువ్వు నమ్మితే కడతాడు. నేను నమ్ముతాను పాస్టర్ గారు, ఏం చెప్పినా దేవుడు చెప్పింది, కానీ నేను పాపం చేయకుండా ఆపను. ఏంది? వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేను. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నీకు సహాయం ఇస్తాడు. హల్లెలూయా. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. నీ హృదయం ఆయన మీద ఎంతమందికి ఆయన హృదయం, నీ హృదయంలో ఆయన నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నావు? హల్లెలూయా. ఏ విషయమో నాకు తెలియదు, ప్రభువు అట్టి సహాయం మీకు దయచేయను కాక. నమ్మకం ఉండాలి. వితౌట్ ఫెయిత్ it is impossible to please God. One who comes to God, he must believe that he is, and he is the rewarder of those who seek him. Hallelujah. Hallelujah. ఆయన యొద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడని నమ్మాలా. ఆయన దగ్గర వచ్చువాడిని ఎంత మాత్రం తోసివేడు. ఆయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ మీరు విశ్వాసం ఉండాలి. ఇదిగో గాస్పెల్ ఏజీ చర్చికి వరప్రసాద్ పాస్టర్ అయ్యగారి దగ్గరికి వెళ్తా ఉన్నాను.
నాకు నా శరీరంలో జబ్బు, ఆ బాధ, దాని నుంచి నాకు విముక్తి కలుగుతుంది, నాకు సమాధానం దొరుకుతుంది, నాకు నెమ్మది దొరుకుతుంది, ఇక్కడికి పోతే నాకు మేలు జరుగుతుంది అని నువ్వు నమ్మి విశ్వసించు, తప్పకుండా కార్యం జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చి ముగించేస్తున్నాను చూడండి. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను, యెహోవా తన ప్రజలకు, తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. 9వ వచనం అందరూ చదువుదాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఎవరు ఉద్ధరిస్తారా? మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరున్నారు? మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరున్నారు? కొంతమంది తిట్టుకుంటా, మేమన్నా ఉద్ధరిస్తాం మా కుటుంబాన్ని, నువ్వేమన్నా వాళ్ళని ఉద్ధరిస్తావా? ఏసై ఏమైనా ఉద్ధరిస్తారు? మమ్మల్ని ఊరికి ప్రార్థన పోతారు, భలే మాస్కులు వేసుకొని ముసుగులు వేసుకొని ప్రార్థన పోతారు. ఆయన ఉద్ధరిస్తాడా? ఉద్ధరిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రజలను రక్షిస్తాడు. ఆయన స్వాస్థ్యం మనం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నేనెవరు, నువ్వెవరు, మనందరం ఎవరు? ఆయన స్వాస్థ్యం, ఆయన రక్తం చేత కడగబడిన వారం, ఆయన మేపు గొర్రెలం, ఆయన మంద మనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు 10 గొర్రెలు ఉన్నాయనుకో, నువ్వే కాపలా కాస్తున్నావు అనుకో, దొంగ వచ్చి సల్లంగా ఒక పొట్టేళ్ళని మెడ మీద వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తాడు? అవి బలి తీసుకుంటున్నాడు అంటావు? ఏమంటావు? తరిమి కొట్టి వాడిని తన్ని పట్టుకొని ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చుకొని మందలో పెడతాం. హల్లెలూయా. నా 10 గొర్రెలు ఒక గొర్రె కుంటుకుంటూ పోతా ఉంది, గాలి కుంటూ వచ్చింది, కాళ్ళు అంతా పురుగులు పెట్టిపోయాయి, కుంటుకుంటూ పోతా ఉంది. నా గొర్రె భలే ఉంది, భలే కుంటుందంటావా? ఏమంటావా? దాన్ని చూసి ఎందుకు ఆడ జబ్బు వచ్చింది, దాన్ని క్లీన్ చేసి, దాన్ని శుభ్రం చేసి, కట్టి దానికి ముందుగా మంచి ఆహారం పెట్టి దాన్ని చేస్తా. నీ 10 గొర్రెలు ఒక గురి కన్ను గుడ్డి ఆడ పొడుచుకునింది, కన్ను పొదల్లో దూరత ఎక్కడ దూరి చెట్లు దూరి కన్ను పొడుచుకునింది, తప్పింది అట్లా నీళ్ళు గారిపోతున్నాయి, పుసి గట్టిపోయింది కంట్లో. ఆపట్లో ఎవరు అయితే నా గొర్రె గుడ్డు కన్ను వచ్చింది, పుసి గారుతుంది, భలే ఉంది అంటావా? అయ్యా దానిలో ఏం చేస్తావు? కోసుకు తినేస్తావా? ఏం చేస్తారు? శుభ్రంగా చేసి దాన్ని చాలా పనులు చేస్తారు, దాన్ని శుభ్రం చేస్తారు, వాటర్ కొట్టి ఉప్పు ఏదో చేస్తాను, హాస్పిటల్ తీసుకెళ్ళి దాని ఏదో చేస్తాను. ఊళ్ళంతా దాని బుత్స్ అంతా అవి ముళ్ళు గుచ్చుకోపోయాడు, శరీరం అంతా. ఏం చేస్తాం? నీళ్ళే పోద్ది, దాని బదులు సస్తలే పోద్ది అనుకుంటా. కాపరి ఇప్పుడు అట్లా చేయడు. హల్లెలూయా చెప్పండి. కాపరివైనా నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా, నేనిల బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నన్ను మరచినా. నువ్వేమైపోతావో తెలీదు. చాలామంది ఒళ్ళంతా శానిటైజర్ పోసుకుంటున్నారు, ఆక్సిజన్ పెట్టినా బతకటంలా, శానిటైజర్ పోసుకున్నా బతకంలా, మంచి తిన్నా బతకంలా, ముందుకు మింగినా బ్రతకటంలా. నువ్వు బ్రతుకున్నావు, నేను బ్రతుకున్నా. హల్లెలూయా. ఆయన మందలో నువ్వు ఉన్నావు. ఆయన మందలో నువ్వు తీసేసినప్పుడు సాయంత్రానికి భూస్థాపన అయిపోద్ది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాపరివైనా నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఆయన మందలో క్షేమంగా నిన్ను నన్ను దాచున్నాడు. లేకుంటే ఈ పాటికి ఎప్పుడు అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 2020లో మొదటిది, 2021 రెండోది, 2021లో ఇంకోటి మళ్ళీ వస్తుంది. ఎన్ని వచ్చినా చెప్పలేము, ఎవరు ఎగిరిపోతారో చెప్పలేము. దేవానికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నిన్ను మర్చిపోవాలా, నిన్ను నీ కుటుంబాన్ని. అందుకే బ్రతుకున్నారు.
హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీకు థ్యాంక్ యూ, వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. నీ మందులో నన్ను, నా కుటుంబాన్ని నువ్వు క్షేమంగా కాచి కాపాడా. నువ్వు మర్చిపోయి ఉంటే, ఒక్క క్షణం మర్చిపోయి ఉంటే ఈ 1,00,000 మనం ఈ సంవత్సరం ఎంతమంది చచ్చిపోయారో అది తెలియదు. 1,39,000 మంది చచ్చిపోయారంట. 3 లక్షల 2 లక్షల మన ఇండియాలో కరోనాకి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? తెలియదు. ఏమో చాలా లక్షల మంది, 2 లక్షలు 3 లక్షలు చచ్చిపోయారు మొత్తం. ఆ లెక్కలో నేను పెట్టలా ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కాపాడు దేవా. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము అయ్యా. నీ ప్రజలను మీరు రక్షించండి అయ్యా. నీ స్వాస్థ్యాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ మందలో ఉన్నటువంటి నీవు మాకు కాపరివై, నీ మందలో ఉన్న మమ్మల్ని ఒక మంచి కాపరిగా ఉండి మమ్మల్ని ఉద్ధరించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సంరక్షణ చేయి. అది ఉద్ధరించమంటే జబ్బు వచ్చినా, తెగులు వచ్చినా, కాలిరిగిపోయినా, ఆహారం లేకపోయినా, ఆ గురికి అన్ని యోగక్షేమాలు అన్ని క్షేమంగా ఉండేదాన్ని తీసుకెళ్ళేవాడు కాపరి. అందుకే 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాను. నేను గాఢాంధకారపు లోయలో నడిచినాను. కరోనా ఫుల్గా ఉన్న గాఢాంధకార లోయలో నేను నడిచినా కూడా చెప్పండి, ఏ అపాయం నాకు రాదు, ఏ కరోనా నాకు రాదు, ఏ తెగులు నన్ను ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకేం చేస్తాడంట, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడై ఉన్నవి. హల్లెలూయా చదవా. ఆయన మన కాపరాని దేవుడు, తన ప్రజలను, తన జనులను కాపాడేటువంటి వాడు. ఆయన ఇంకా ఆయన స్వాస్థ్యాన్ని ఆశీర్వదించాడు. నువ్వు ఆయన స్వాస్థ్యంగా, మనందరం ఆయన స్వాస్థ్యం, మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్తా ఉన్నాను మీతో ప్రభువు చెబుతున్న మాట, మీరు ఏ విషయంలో కలత చెందుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, అవమానం పొందుతున్నారు, ఒంటరిగా వేదన చెందుతున్నావు, లేదా బిడ్డల విషయం, భర్త విషయం, భార్య విషయం, కుటుంబంలో గలిబిలు అవుతున్నావు, ప్రభువు వాటన్నిటిలో నుంచి విడిపించి నీకు క్షేమము, సమాధానం, నెమ్మది కలుగజేస్తాం. కారణం ఎందుకంటే నీవు, నేను, మనందరము ఆయన స్వాస్థ్యం. హల్లెలూయా. మన కాపరి, మన ప్రధాన కాపరి, మన యేసయ్య మనలందరినీ ఉద్ధరించేటువంటి వాడు, మనందరినీ కాచి కాపాడి ప్రతి కీడు నుంచి, అపాయం నుంచి తప్పించి క్షేమముగా తన మందను సంరక్షించేటువంటి వాడు, భద్రపరిచేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహాపరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృష్టించిన మా సృష్టికర్త, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నాయనా మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రాలు. నీ కుమారుడు మా కొరకు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని లోకము నుంచి, పాపము నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. నాయనా మమ్మల్ని బలపరచుటకు, సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని మాకు సంచకరువుగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం ఆరాధనలో, పాటలలో, కీర్తన భాగంలో, నాయనా వాక్యంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. 28వ కీర్తన ద్వారా నాయనా మీరు మాతో మాట్లాడిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. దావీదు మహాభక్తుడు ప్రార్థించిన రీతిగా ప్రభువా, ఇదిగో నేను నీకు మొరపెడుచున్నాను దేవా, నీ పరిశుద్ధాలము వైపునకు నా చేతులుచ్చుచున్నానయ్యా, నా విజ్ఞాపన ధ్వని ఆలకించు ప్రభు అంటున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యెహోవా కార్యములు వారి లక్ష్య పెట్టడం లేదు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టడం లేదు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా నీ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నీకే స్తోత్రం కలుగునుగా, నీకే మహిమ కలుగునుగా. తరతరాలకు, యుగాలకు నీవే మా దేవుడు ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభు. యేసయ్యా అయినా మీరు చెబుతున్నారు దేవా, నీ జనులకు నాయన, నీ జనులు మీరు రక్షించేవాడి దేవుడు వైపు స్తోత్రాలు. నీ స్వాస్థ్యం ఆశీర్వదించే దేవానికి స్తోత్రాలు. నీవు మాకు కాపరివై నిత్యము మమ్మల్ని నడిపిస్తూ ఉద్ధరించేటువంటి దేవా, సంరక్షించే నడిపించే దేవానికి వందనాలు, స్తోత్రాలు.
దినం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబమును యేసు నామములో దీవిస్తున్నాను. వారి శరీరంలో ఎక్కడ వ్యాధి రుగ్మత జబ్బు ఉన్నదో నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాం. నీ శిలువ రక్తాన్ని బిడ్డలందరూ ప్రోక్షింపజేస్తున్నాం. వారి కుటుంబంలో సంతోషం సమాధానం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఆర్థికపరమైన సమస్య నుంచి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయండి. ఆ కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి. వారి చేతి పనులు, వ్యాపారము, పంట పొలము నజరేయుడైన యేసు నామములో దీవించబడునుగా. వారి కుటుంబంలో ఇప్పుడే సంతోషము సమాధానం యేసయ్య నామములో కలుగునుగా. ప్రభువా, వారి ప్రార్థనలకు మీరు జవాబు అనుకరిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. మీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. వారి హృదయంలో ప్రభువా ఆయన యందు వారి విశ్వాసం ఉంచారు, నమ్మిక ఉంచారు కనుక వారికి సహాయం కలుగుతున్నది. అట్టి విశ్వాసం, నమ్మకం వారి హృదయంలో కలుగును గాక. దేవా మీకు వందనాలు. ఈ బిడ్డలు వారి శరీరంలో, వారి కుటుంబంలో అద్భుతం జరిగించి కన్నీటితో సాక్షిగా నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. ఆయన ఆ ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్య ధ్యానంలో నీ బిడ్డలను బలపరచండి ప్రభు. ఉన్న వాక్యాన్ని మర్చిపోకుండా ఆ రీతిగా జీవించడానికి సహాయం దయచేయండి. దుష్టుడు నాయన ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా నీ బిడ్డలను కాపాడండి ప్రభు. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య మీకే వందనములు, స్తుతి, స్తోత్రాలు. ఇదిగో నాయన కరోనా 3వ వేవ్ అని చెప్తూ ఉన్నారు ప్రభు. నీ బిడ్డలను మీరు కాపాడండి ప్రభు. చిన్న బిడ్డలను కాపాడండి అయ్యా. మీరు ఎక్కల చాటు దాచి ఉంచండి అయ్యా. మా నాయకులను దీవించండి అయ్యా. అయ్యా అద్భుత హాస్పిటల్స్ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సులు, హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ దీవించండి. ఆశీర్వాదం, మంచి మనసు, మంచి హృదయం వారికి కలుగు చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలన్నీ ఆశీర్వదించి దీవించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు, మన రక్షకుడు, విమోచకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సంతోషం, సమాధానం మనకు సర్వలోకమును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైని నడిపించును గాక. ఆమేన్.